ఎలాంటి వారిని నిలబెట్టుకుని ఆయన పని చేయించుకున్నాడు అని మనకి స్పష్టంగా తెలియజెప్పేటటువంటి పుస్తకం అపోస్తుల కార్యములు. సో ఈ అపోస్తుల కార్యముల్లో 14-15 అధ్యాయాలు, మిగతావన్నీ పట్టించుకోరా మీరంటే, ఈ 14-15 అధ్యాయాలు వీటన్నిటికీ సెంటర్ అని అంటారు బైబిల్ పండితులు. ఎందుకంటే 14-15 అధ్యాయాలు లేకపోతే అపోస్తుల కార్యమే కాదు, ప్రపంచ క్రైస్తవ్యంలో ఇంత అనూహ్యమైన మార్పులను మనం చూసి ఉండేవాళ్ళం కాదు. ప్రపంచ క్రైస్తవ్యానికి ఇంత అందం మనం అద్ది ఉండేవాళ్ళం కాదు. ఇవాంజలిజం లీడ్స్ టు ఎన్లైటన్మెంట్ అనే ఒక పదం వచ్చి ఉండేది కాదు. ఎంత అద్భుతమైన పునాది చరిత్ర ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు అపోస్తుల కార్యములు మీరు 7వ అధ్యాయాన్ని 4వ అధ్యాయాన్ని చూస్తే, ఇప్పుడు 1వ అధ్యాయంలో శిష్యులందరూ కూడుకున్న సందర్భం, 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మని ప్రవేశం, ఇక 3వ అధ్యాయంలో పేతురు గారు 3000 మందికి బాప్తిస్మం ఇచ్చి నడిపించిన ఒక అద్భుతమైన సంచలనమైనటువంటి వార్తది. ఇక 4వ అధ్యాయానికి వచ్చేసరికి వీళ్ళందరూ పట్టబడము, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి మరింత బలం అవ్వడము, దేవుడు సంఘాన్ని బలపరిచేటటువంటి సందర్భం. ఇక 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు సంఘానికి ఏదో చేద్దామని స్వలాభంతో ముందుకెళ్ళిన వాళ్ళు. 6వ అధ్యాయంలో స్టెఫన్ గారి ప్రత్యేకత, 7వ అధ్యాయంలో స్టెఫన్ గారి మరణం, హతసాక్షి అయిపోయిన విధానం, 8వ అధ్యాయంలో నపుంసకుడి యొక్క పరిచయం, 8వ అధ్యాయంలోనే ఫిలిప్ గారి యొక్క అద్భుతమైన పరుగు, 9వ అధ్యాయంలో మార్పు చెందినటువంటి పౌలు గారు, 10వ అధ్యాయంలోనే కొర్నేలి పేతురుని ఫిల్టర్ చేసిన ప్రభు. టైటిల్ ఇచ్చుకుంటే పేతుర్ని ప్రభు చాలా ఫిల్టర్ చేశారు అక్కడ. కొర్నేలి యొక్క పరిచయము, కొర్నేలి కుటుంబంలోకి వాక్యం ఎంటర్ అవ్వడము, పేతురు గారు ఆలోచనల్ని ప్రభు ఫిల్టర్ చేయడము, చాలా విషయాల్లో పేతురు గారు కొన్నింటిని మళ్ళీ తిరిగి రీకన్స్ట్రక్ట్ చేసుకున్నారు, తిరిగి ఆలోచించారు, పునరాలోచన చేసి ముందుకెళ్ళారు. 10వ అధ్యాయంలో 11వ అధ్యాయము 12వ అధ్యాయం మీరు చూస్తే సువార్త విస్తరణ, చెదిరిపోయారు శిష్యులు. 13వ అధ్యాయానికి చూస్తే అంతియొక్కయలో మార్పులు స్టార్ట్ అయ్యాయి. 14వ అధ్యాయానికి వచ్చేస్తే ఈకొనియలో జరిగినదేమనగా అని మొదలు పెడుతున్నాడు. మొదలుపెట్టి వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుకొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఇది ఇప్పుడు పుట్టింది అనుకుంటారు మీరు. కొన్నిసార్లు కొంతమంది, ఏమండి మేము సేవ చేస్తున్నామండి, దేవుని కోసం నిలబడ్డామండి, మమ్మల్ని ఎందుకండి ఆ కారణంగా వాళ్ళు ద్వేషిస్తారు, ఏంటండి ఇంత కుళ్ళు వాళ్ళకి, నాకు ఏడుపు వచ్చేస్తుందండి తలుచుకుంటుంటే, నేను పనులు చేయలేకపోతున్నాను. మొన్న ఒకళ్ళు నాతో మాట్లాడుతూ, నా వల్ల కావట్లేదు సిస్టర్, అసలు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అంటున్నారు. నేను బాబు